ములుగు జిల్లా ఏటునగరం మండల కేంద్రంలోని సాయిబాబా గుడిలో హుండీని నిన్న రాత్రి 12 గంటలకు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లి హై స్కూల్లో వదిలేశారు. తెల్లవారుజామున గుడికి వచ్చిన అయ్యగారు పగిలిపోయిన తాళాన్ని చూసి గుడి చైర్మన్కు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ చేరుకొని విచారణ చేపట్టారు. హై స్కూల్లో ఉన్న హుండీని పరిశీలించి దొంగలను ఎలాగైనా పట్టుకుంటామని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనము ఉన్నట్టే ఓన్లీ 2 months, ఈ ఆగస్టు జూలై రోజువారు మాదిరిగానే సాయిబాబా దేవాలయ అర్చకులు ఎల్లాప్రగడ భానుప్రకాష్ శర్మ ఉదయం హారతి సమయంలో ద్వారం తీద్దామని చెప్పేసి చూడగా తాళం పగిలికొట్టి ఉంది. అది డోర్స్ ఓపెన్ చేస్తుంది. తొంగి చూడగా ఉండి కూడా కనబడం లేదు అనే విషయాన్ని వెంబడి నాకు సమాచారం ఫోన్ ద్వారా తెలియపరిచే వెంటనే నేను స్థానిక సిఐ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎస్ఐ తాజుద్దీన్ గారికి తెలియపరిచిన మరుక్షణం వాళ్ళు వెంబడి స్పందించి దేవాలయ ప్రాంగణానికి వచ్చేసి మొత్తం పరిశీలించారు. పరిశీలించగానే అక్కడ ఉండి దొంగిలించుకున్న నిర్ధారణ అయిపోయింది. అదేవిధంగా దేవాలయం లోపల వెండికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక బీరువాలో పెట్టాము. ఆ బీరువాలో ఉండగా ఆ బీరువాను కూడా పలవగొట్టారు. బట్ వెండి వస్తువులు మాత్రం ఏవి కూడా పోలేదు. అదేవిధంగా తాళం చేయి ఆ మూల పడుంది. అదేవిధంగా ఉత్తర ద్వారం వైపు డోర్ తీద్దామనుకున్న తరుణంలో వాళ్ళు ఆ గ్రిల్స్ ఉండడం వల్ల డోర్ తీయలేకపోయారు. అదేవిధంగా ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలన అంటే దేవాలయం ముందు ఉన్నటువంటి బ్యాంక్, అదేవిధంగా లాలేసార్ స్కూల్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అవి పరిశీలించగా ఒక వ్యక్తి భుజం మీద ఆ యొక్క ఉండి తీసుకుపోయే విధంగా దృశ్యం మనకు కనబడ్డది. మరి ఈ ఉండి ఎక్కడికి పోయిందని చుట్టుపక్కల పరిశీలన చేస్తే ఎస్ఐ గారు కూడా అరగంట లోపే జిల్లా పరిషత్ హైస్కూల్కి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ హుండీ అనేది అక్కడ లభ్యమైంది. కానీ హుండీ ఓపెన్ చేసి పగలగొట్టారు. అందులో మాత్రము డబ్బులు మాత్రం అన్నీ కూడా అపహరించకపోయారు. ఇది మరి ఎవరైనా కూడా ఈరోజు దేవాలయంలో దొంగతనం జరుగుతుందంటే దాని దుర్మార్గము. అలాంటి వాళ్ళకు కఠినమైన శిక్ష పడాల్సిందే. ఎందుకంటే బాబు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రాత్రనగా పగలనగా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ పర్యవేక్షణ చేస్తున్నా కూడా ఈ ఆకతాయిలు ఈ విధంగా దొంగతనం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఆ దొంగల్ని మాత్రం శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, దేవాలయంలో మాత్రం వెండి వస్తువులు మాత్రం ఏవి కూడా దొంగలించలేదు. కేవలం హుండీ మాత్రం తీసుకెళ్లారు. ఈ హుండీ ఆదాయం కూడా 3 మాసాల నుంచి ఉన్నటువంటి హుండీ అందులో నిల్వ ఉన్నాయి. మనము బాబా జయంతి తర్వాత ఓపెన్ చేద్దాం అనుకున్నాము. ఈ విధంగా జరగడం జరిగింది. కాబట్టి వెంటనే అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఓం సాయి.